యాహ్! మరైతే మీకు ఇప్పుడు అంటే ఇప్పుడున్న వరల్డ్‌లో చూసుకుంటే గనక వితౌట్ సోషల్ మీడియా దేర్ ఇస్ నథింగ్ అన్న రేంజ్‌కి రీచ్ అవుతుంది యాక్చువల్‌గా. యాహ్! ఇట్స్ బూమింగ్ లైక్ దట్. యాహ్! సో, మరి మీకు సోషల్ మీడియా ప్రెజెన్స్ ఎంతవరకు ఉంటది? అడిక్టెడా? లేకపోతే అసలు పట్టించుకుంటారా? వదిలేస్తారా అసల? అస్సలు నేను పట్టించుకోనండి. పట్టించుకోరు. యాహ్! పట్టించుకోను. హ్మ్. అప్పుడప్పుడు నాకు ఏమన్నా సాంగ్స్ వచ్చి నేను కొంచెం పాడాలనిపిస్తే నేను పోస్ట్ చేస్తాను. ఒక ఫోటో షూట్ ఉందంటే లేదంటే నేను అసలు పట్టించుకోను. హ్మ్. యాహ్! మరి మీకు ఇంత బ్యూటిఫుల్ వాయిస్ ఉంది. భలే సాంగ్స్ పాడుతా ఉంటారు. మరెందుకు ఆల్టర్‌నేటివ్ ఇది కూడా ట్రై చేయలేదు? కొంతమంది హీరోయిన్స్ కూడా పాడుతూ ఉంటారు కదా! అవునవును. హ్మ్. మేబీ ద నెక్స్ట్ బట్ ద వాయిస్ హాస్ టు ఫిట్ ఎవ్రీథింగ్ అట్లా కూడా ఉంది ఏవండి మీ కదా. వాయిస్‌తో పాడితే విన్నోళ్ళు ఎవరుంటారు చెప్పండి? సో యాహ్! స్వీట్ కదా! యాహ్! హ్మ్. సంథింగ్ అండి. డెఫినెట్‌లీ. అంటే బట్ కాపోతే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా తెలియాలి కదా! మాళవిక నాయర్ ఉంది. అవును. అవును. షీ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సింగింగ్ యాహ్! అని మిమ్మల్ని మీరు క్యాస్ట్ యాహ్! చేసిన మరి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌కి ఎప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వలేదా మీరు? ఏమో ఆయన చెన్నైలో ఉంటారు కాబట్టి మేబీ ఇట్ డిడ్ హ్యాపెన్. తెలిసుండదు. హా! బట్ ఈ తర్వాత నుంచి యాక్చువల్‌గా విన్నవాళ్ళు ఎవరైనా ఉంటే గనక yes. It will అంటే be మీకు lovely. మీకు ఆ ఇంట్రెస్ట్ ఉందా యాక్చువల్‌గా అంటున్నాను. అండి. యాహ్! ఎనీథింగ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. అండ్ దాన్ని కొంచెం పర్స్యూ చేయడం బట్ మరి పుష్ చేసుకొని ఫోర్స్ చేసుకొని అట్లాంటిది ఏం లేదు. ఐ ఫీల్ లైక్ ది ఆపర్చునిటీస్ దట్ ఆర్ మైండ్ విల్ కమ్ టు మీ. ఐ జస్ట్ హావ్ టు బి రెడీ ఫర్ దెమ్. ప్రిపేర్ మై సెల్ఫ్. యెస్. అయితే మన సినిమాల్లోకి వచ్చేటప్పుడు ఏంటంటే మీరు అనుకోకుండా వచ్చినా, అనుకుని వచ్చినా గానీ బట్ వచ్చిన తర్వాత కొన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చూసినప్పుడు మనకి డ్రీమ్ అనిపిస్తుంది. అంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేయగలుగుతామా? ఎలాంటి క్యారెక్టర్స్ వస్తాయని చెప్పి. అలాంటి మీరు అనుకున్న క్యారెక్టర్స్‌లో ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మీకు దొరికినాయా? అలాంటి అనుకున్న అవును బట్ డ్రీమింగ్ దేర్ ఆర్ క్యారెక్టర్స్? సో మచ్ మోర్ దట్ ఐ వుడ్ లైక్ టు డూ అండ్ ఛాలెంజ్ మై సెల్ఫ్ మచ్ మోర్. ఇంకొక ఇంటర్వ్యూలో వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ గురించి అడిగారు. సో ఫర్ మీ టు ప్లే లైక్ అ ఫీమేల్ అథ్లీట్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఇస్ వుడ్ బి సో ఛాలెంజింగ్ అండ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ లైక్ ఐ హ్యావ్ టు ఫ్రమ్ హియర్ ఐ హ్యావ్ టు గెట్ సమ్వేర్ ఎల్స్. సో అవన్నీ నాకు చాలా ఇష్టం. అండ్ ఎనీథింగ్ ఈవెన్ లైక్ ఇన్ ఒక డ్రామా ఫ్యాంటసీ రోల్లో ఇప్పుడు మనం ఒక పీరియడ్ మూవీ చేస్తున్నామంటే ఇప్పుడు క్యాజువల్గా మనం కూర్చొని మాట్లాడుకుంటాం బట్ అక్కడ వాళ్ళ హ్యాండ్ మూవ్మెంట్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కొంచెం డాన్స్ లాగా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో దానికి కొంచెం ట్రైనింగ్ తీసుకొని సో ఆల్ ఆఫ్ దోస్ ఆర్ థింగ్స్ దట్ ఐ వుడ్ లవ్ టు ఎక్స్ప్లోర్. యెస్.